డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. తులసిబాబును ఒంగోలు ఎస్పీ ప్రశ్నిస్తున్నారు. ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో తులసిబాబును ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. గత విచారణకు ఏమాత్రం సహకరించని తులసిబాబును విచారణ కోసం 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఎస్పీ దామోదర్ గుంటూరు కోర్టును కోరారు. అయితే ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు విచారణకు కోర్టు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జైలు నుంచి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు తులసిబాబును తీసుకువచ్చారు. గతంలో విచారణకు తులసిబాబు సహకరించకపోవడంతో మరోసారి అతన్ని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. తులసిబాబును ఒంగోలు ఎస్పీ ప్రశ్నిస్తున్నారు. ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో తులసిబాబును ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. గత విచారణకు ఏమాత్రం సహకరించలేదు తులసిబాబును విచారణ కోసం 3 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఎస్పీ దామోదర్ గుంటూరు కోర్టును కోరారు. అయితే ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు విచారణకు కోర్టు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జైలు నుంచి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు తులసిబాబును తీసుకువచ్చారు. గతంలో విచారణకు తులసిబాబు సహకరించకపోవడంతో మరోసారి అతన్ని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.